పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. మరో 4 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇవాళ మన్యం, అల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. క్యూమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వానలు దంచికొట్టాయి. వర్షం దాటికి రహదారులని, చెరువులను తలపించాయి. పాఠశాలలు, కాలేజీలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఐటీ కారిడార్ పరిధిలో సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు రాత్రి 7 గంటల వరకు ఆఫీసుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుత్బుల్లాపూర్ మండలం మహదేవ్పూర్ జీహెచ్ఎంసీ డివిజన్ ఆఫీస్ పరిధిలో అత్యధికంగా 15.1, బంజారాహిల్స్ లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.